మందమారి మండలంలోని పొన్నారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-2007లో 10వ తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని పాఠశాల ఆవరణలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒకే చేట చేరి చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. బాల్యమిత్రులందరూ పరస్పరం ఆలింగనం చేసుకొని ఒకరి యోగక్షేమాలు మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలలో గడిపిన చిన్ననాటి మధుర అనుభూతులను నెమరు వేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యా బుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ సుదీర్ఘకాలం అనంతరం బాల్యమిత్రులు కలిసి చదువుకున్న పాఠశాలలో కలుసుకొని ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం జీవితంలో మర్చిపోలేదన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులు రవి, శ్రీనివాస్, నాగేష్, రామచందర్, తిరుమల విద్యార్థులు పాల్గొన్నారు. మధ్యలో మ్యాథ్స్ ఆల్రౌండర్ సార్, మెగా పవర్ స్టార్ శ్రీకాంత్, చారి, పవన్. కూర్చోండి సార్. అన్న షాదే కవర్ వచ్చేసాయి. సార్కు అది షీల్డ్ ఇక్కడ చూడండి. ఇక్కడ మేడం ఇక్కడ చూడండి అందరు. ఓకే ఇక్కడ చూడండి. చాలా వదిలేదా? ఇక్కడ చూడండి. 7 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించిన ఆహ్వాన కమిటీ కార్యవర్గ సభ్యులకి, మరి వారి ఆహ్వానాన్ని మన్నించి సుదూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి నా ప్రియమైన విద్యార్థులందరికీ మరొక్కసారి ఉపాధ్యాయుడిగా మీకు శుభాశీస్సులు అందజేస్తూ రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. యాక్చువల్గా నేను ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఇంత స్ట్రెంత్ చూస్తలేను. శ్రీకాంత్ లాంటి, వేణుగోపాల్ చార్ లాంటి, మంజుల లాంటి, నహిద లాంటి, సీను లాంటి అబ్బాయిలు, సంతోష్ లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత బహుశా నాకు ఇలాంటి వాయిస్ ఫస్ట్ టైం అనుకుంటా. నేను మైక్లో కొద్దిగా గట్టిగానే ఉంటా, కానీ చాలా అద్భుతంగా మాట్లాడేది. కొన్ని మీటింగ్స్కి టీచర్గా మాకు అలవాటు ఏంటంటే చెప్పడం బాగా అలవాటు అయింది. ఏదో చెప్పడానికి వస్తాం, కానీ మీ అందరి ఒక్కొక్కరి వాయిస్ విన్న తర్వాత నిజం చెప్తున్నా, నేర్చుకోవడం అనేది పుస్తకాలలో కాదు, మీ అనుభవాల నుండి కూడా ఎంతో విలువైన పాఠాన్ని ఈరోజు యాజ్ ఎ టీచర్గా నేర్చుకున్నాను. వండర్ అనిపించింది నాకు. అయితే ఇక్కడ ఒక చిన్న మాట అనాలనిపించింది నాకు అప్పటి నుండి. ఏమనుకోవద్దు, అబ్బాయిలు ఎంత మంచి వాళ్ళు మీకు అర్థమైంది ఇప్పుడు. అంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీరు అందరూ వచ్చారు ఇంతమంది. అమ్మాయిలు ఎలాంటి వాళ్ళు అర్థమయ్యారా? వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు తక్కువ వచ్చారు. అయితే నాకు శ్రీకాంత్ మాట్లాడుతా అంటే నాకు ఒక, అరే నువ్వేదో అన్న తర్వాత నేను మర్చిపోయినా అన్నాడు ఆయన. వేణు నా మనసులో మాట ఎక్కడున్నావు సార్ చేయలేదు, కానీ నువ్వు ఆయన అన్నందుకు మర్చిపోలే. దానికంటే ముందు పెళ్లి మాట వచ్చింది, అందుకు మర్చిపోయినావు అనిపిస్తుంది. సో జీవితంలో సక్సెస్లు, ఫెయిల్యూర్స్ అన్నీ ఉంటాయి. ఒక్కొక్కరు టీచర్గా నాకు చాలా గర్వంగా అనిపించింది. అన్ని రంగాలలో ఉన్నారు. మీకు తెలుసో లేదో, హౌస్ వైఫ్ అని చెప్పిన ప్రతి ఒక్క అమ్మాయి నిజంగా ఏదో ఉన్నది. ఆమె ఏమంటుంది, పిక్కలైతే ఆమె ఆర్డర్ ఇస్తుంది. నేను జాబ్కి వెళ్ళాలి, నేను ఖాళీగా కూర్చుంటాను అంటారు. కానీ హౌస్ వైఫ్గా ఎన్ని పనులు చేస్తారంటే